నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. మేమంతా బుద్ధిమంతులేనండి. 80s కిడ్స్ మేము. అందరూ అంటారు మీరంతా 1980 కిడ్స్, మీరు బ్రహ్మాండమైన గోల్డెన్ పీరియడ్లో ఉండొచ్చారు. ఇప్పుడు కంటే అది అంతా చాలా మంది చెప్పే మాటలు అవి. మీరున్నదంతా స్వర్ణయుగం అంట. మాది 80s. అప్పుడు సినిమాలు, అప్పుడు డైరెక్టర్స్, అప్పుడు ఆడియన్స్ అంతా స్వర్ణయుగంలో ఉండొచ్చారు. మీకేంటి అసలు అంటారు. నిజమే అది మాత్రం. ఎన్నెన్ని సినిమాలండి, ఎన్నెన్ని భాషలు, ఎన్నెన్ని సినిమాలు చేసేవాళ్ళు. అసలు ఒక రోజు ఖాళీగా ఉండేది కాదు. అలానే మాకు ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చేది కాదు. ఎందుకంటే ఒకే రోజు 3 షూటింగ్ చేసేవాళ్ళం. 3 లాంగ్వేజ్లు. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు తెలుగు సినిమా చేస్తే మధ్యాహ్నం నుంచి 6 o'clock కాల్ షీట్ వచ్చి తమిళ్ చేస్తే అక్కడి నుంచి నైట్ మలయాళం సినిమా చేసేవాళ్ళు. 3 చెన్నైలోనే షూటింగ్లు. అప్పుడు చెన్నైలో ఎక్కువ మలయాళం సినిమాలు కూడా చేసేవాళ్ళు. దాంతో అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళు. ఒక సాంగ్ ఒక నైట్ చేసేవాళ్ళం. ఫుల్ సెట్లో ఒక సాంగ్ అయిపోయేది ఒక నైట్లోనే. మమ్మూటి గారు నేను చేసిన ఒక సాంగ్ నాకు ఇప్పటికే గుర్తు. బాగా అలాంటివన్నీ అలా హార్డ్ వర్క్ చేసిన రోజు కూడా ఏమీ అనిపించేది కాదు. జాలీగా చేసేవాళ్ళం. ఇప్పుడు 1980s 90sలో సినిమాలు అంటే రీయూనియన్లు అవుతూ ఉంటాయి కదా, అక్కడ ఎందుకు రాజలక్ష్మి గారు కనిపించరు? నన్ను ఎవరు పిలవలేదు ఇప్పటిదాకా. ఆ రీయూనియన్కి నన్ను ఎవరు పిలవలేదు. ఇప్పటి వరకు ఎవరు పిలవలేదు. ఏ ఒక్కదానికి కూడా మీరు అటెండ్ అవ్వలేదు? నన్ను పిలిస్తే కదా వెళ్తాను. ఇందాకే చెప్పాను కదా మీకు, నన్ను పిలవలేదు ఎవరు. నన్ను అడిగారు కొంతమంది, ఎందుకని నువ్వు వెళ్ళలేదు. ఏమో నేను 80 ఆర్టిస్ట్ని కాదేమన్నా, 70s ఆర్టిస్ట్ని ఏమన్నా మరి వాళ్ళ దృష్టిలో తెలియదు. నో కాంట్రవర్సీ. ఎందుకంటే మేబీ వాళ్ళు కనిపించిందో లేదో ఏంటో తెలియదు. బట్ అందరూ నా ఫ్రెండ్సే. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు అందరూ నా ఫ్రెండ్సే. అన్ని భాషల్లో చేశారు. ఇప్పుడు ఎవరైతే రీయూనియన్కి అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారో అందరూ అన్ని భాషల నుంచి ఉన్నారు. రాజలక్ష్మి గారు కూడా అన్ని భాషల్లో చేసిన వాళ్ళే. కరెక్టే, మీరు చెప్పింది నేను కరెక్టే. కానీ వాళ్ళు ఎవరు నన్ను పిలవలేదు. చేసిన వాళ్ళు ఎవరు నన్ను. ఇప్పుడు ఒక ఫోన్ కాల్ చేసి రాజీ నువ్వు వస్తావా, నువ్వు ఇక్కడ మేము అందరం కలుస్తామంటే తప్పకుండా వెళ్ళేదాన్ని. నాకు సరదానే. ఎందుకంటే మా వాళ్ళందరూ మళ్ళీ కలవటం అన్నది అని నన్ను అడిగారు. తెలియలే ఎందుకు పిలవలేదు, నేను వెళ్ళలేదు. రాజీ అని పిలుస్తారా మిమ్మల్ని? ఎక్కువ అందరూ అదే. 90%, 90 కాదు 99%. ఎవరైనా లక్ష్మి అంటే నేనే తిరిగి చూడను. ఎవరు లేరు. నన్ను కాదనుకుంటారు. నేను కాదేమో. నన్ను కాదు ఎవరినో పిలుచుకుంటారు. రాజలక్ష్మి అని ఎవరు పిలవరా? రాజలక్ష్మి అని ఎవరు పిలవరు, ఓన్లీ రాజీ అంటే ఫ్రెండ్స్ వాళ్ళందరూ. నేను చెప్పింది ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి చెప్పాను. అక్కడున్న అలా పిలిచే ఫ్రెండ్సే వాళ్ళు అంటున్నాను. నన్ను రాజీ అని పిలిచే ఫ్రెండ్సే అందరూ. రీయూనియన్ లో ఉన్న వాళ్ళు అందరూ అని చెప్పను, దాంట్లో కొంతమంది అయినా. అవును. ఇప్పుడు అందరూ అని నేను అలా చెప్తాను, ఎందుకంటే దాంట్లో ఎవరున్నారో కూడా నాకు తెలియదు. నాకు తెలిసి కొంతమంది అప్పుడప్పుడు ఫోటోలు అవి చూస్తుంటాం బయట, దాంట్లో తెలుసు. కాకపోతే అందరూ అన్న కాకపోయినా కొంతమంది అయినా ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్, 2-3 అన్నా వాళ్ళని రాజీ అని పిలుస్తారు కదా నన్ను. యాక్సెప్ట్ చేయాలి. మీరు ఇప్పుడు అన్నారా సినిమాలకు సంబంధించి నన్ను పిలిస్తే నేను వెళ్తాను, రీయూనియన్లకు కూడా పిలిస్తే వెళ్తారు, అంతే కదా? అంతే కదా. పిలవని పేరంటానికి ఎవరు వెళ్తారండి? నిజమే కదా. పార్వతీదేవి ఇలాంటి ఆవిడే తట్టుకోలేకపోయింది పిలవని పేరంటానికి సొంత ఇంటికి వెళ్తేనే. ఇంకా అలాంటప్పుడు మనం పిలవని పేరంటానికి ఎవరు వెళ్తాము? నిజమే. ఇప్పుడు మీరు పిలిచారు కాబట్టి ఇంటర్వ్యూకి వచ్చాను. మీరు పిలవకుండానే ఐడి మీకు ఫోన్ చేసి నేను వస్తాను ఇంటర్వ్యూకి అని అంటానా? చెప్పండి మరి. అంతే. మేమేంటంటే మీరున్నారు, మీ గురించి మాట్లాడుకోవాలి, చాలా వినాలి, చాలా కాలం అయింది అని అనిపించింది. అందుకే చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ వచ్చి మళ్ళీ ఫైనల్ గా ఈ రోజు మళ్ళీ ఈ రోజు వస్తున్నారు అని విఘ్నేష్ చెప్పిన వెంటనే గట్టిగా పట్టుకొని మళ్ళీ శంకరాభరణాన్ని మళ్ళీ ఒకసారి చూసి ఆ మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలి అని అనిపించి అలా కంటిన్యూ చేస్తాం అన్నట్టు. మేము ఇప్పుడు రాజలక్ష్మి గారికి 2 అబ్బాయిలు. అవును. సరే, మీరంటే ఓకే అమ్మ ప్రోద్బలంతో మీరు ఈ సినిమాల్లోకి వచ్చారు. మీ అబ్బాయి కూడా సినిమాల్లో చేశాడు, హీరోగా చేశారు. మీ ప్రోద్బలం ఉందా? నా ప్రోద్బలం కాదండి, మా ఇద్దరిది కాదు. తనకి ఇష్టం, మా అబ్బాయికి ఇష్టం. మా హస్బెండ్ చేయమని మేము ఎప్పుడు చెప్పలేదు. నేను ఎప్పుడు ఒకటే చెప్పాను, నీకేది ఇష్టమో నువ్వు వచ్చాయి. 2 పిల్లలకు మేము చెప్పింది అదే. మీకు ఇష్టమైన చదువులు చదువుకోండి, మీ జీవితం మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఒకళ్ళ జీవితాన్ని ఒకళ్ళు ప్లాన్ చేసేది అంతా ఏముండదండి. ఇప్పుడు అంతా మాకు చిన్నప్పుడు అంటే అది వేరే విషయం. ఎందుకంటే మాకు అప్పుడంతా తెలియదు. ఇప్పుడు పిల్లలు మాకంటే ఫాస్ట్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలిసిన ప్రపంచంలో మాకే 1% తెలుసు. ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలనుకుంటే వాళ్ళు ఏ చదువు వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళకి ఇష్టమైన చదువులు అన్నదానికి. అలాగే మా అబ్బాయి వచ్చేసి నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు, నీకు అవసరమా? నాకు ఇష్టం మమ్మీ యాక్ట్ చేయటం. సరే
ఏదైనా అవకాశం వస్తే చేయన్నాను. నా పేరు చెప్పకపోయినప్పుడే తను ఛాన్స్ వచ్చింది హీరోగా. తను ఎవరో పిలిచారంట, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత స్క్రీన్ టెస్ట్ అంతా చేసిన తర్వాత యు ఆర్ సెలెక్టెడ్ అని ఎవరు మీ పేరెంట్స్తో మాట్లాడాలన్నప్పుడు నా పేరు బయటకు వచ్చింది. డైరెక్టర్ మీ అబ్బాయిని తెలియదు మేడం అన్నాడు. మా అబ్బాయిని చెప్పుకోలేదు వాడు, తను స్వతంత్రంగా ట్రై చేశాడు, దొరికింది తన టాలెంట్. ఆ ఒక్క మూవీని వచ్చేసాడు తను. యాక్చువల్గా తను వచ్చేసి టెక్నీషియన్ అండి. తను కెమెరా కమ్ డైరెక్టర్. తను ఎస్ఆర్ఎం అని చెన్నైలో చదివాడు, దాది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివాడు, శివాజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని. అక్కడ 3 years డిగ్రీ చేశాడు తను. కాబట్టి ఇప్పటికీ తను అదే వర్క్ చేస్తున్నాడు. ఇండస్ట్రీకి సంబంధించిందే మొత్తానికి, టెక్నికల్ తను చేసేది. రెండో అబ్బాయి క్వైట్ ఆపోజిట్. నాకు సైన్సే ఇష్టం. అందరూ ఈ రోజుల్లో ఇంజనీర్ అవుతున్నప్పుడు నా కొడుకు సైంటిస్ట్ అవుదాం అనుకున్నాడు, సైంటిస్ట్ అయ్యాడు. ఇప్పుడు PhD డాక్టరేట్ చేస్తున్నాడు లండన్లో. తను ఫుల్గా ఆ సైన్స్ సైడ్ వెళ్ళిపోయాడు. తనేం యాక్ట్ చేయలేదు, తనకి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకరేమో లండన్, ఫ్యామిలీ ఏమో సింగపూర్లో, మీరేమో హైదరాబాదు. ఎలా మేనేజ్ చేస్తున్నారు? తిరుగుతున్నాను. లండన్ తిరగలేదు, కాళ్ళకి చక్రాలు కట్టుకొని అంటారు కదా అలా. ఇక్కడ 10 రోజులు ఖాళీ ఉందంటే కట్ చేసి సింగపూర్ వెళ్ళిపోతా. ఆ 10 రోజులు ఇప్పుడు అక్కడ తిరిగేసి వచ్చేస్తాను. ఒక బూస్ట్ వస్తుంది అనమాట. ఒక బూస్ట్ తాగితే ఎనర్జీ వస్తుంది కదా. నేను వెళ్ళేసి నా ఫ్యామిలీతో 10 రోజులు గడిపేసి జాలీగా వెళ్ళేసి వచ్చేస్తాను. మళ్ళీ దాన్ని ఒక 3 నెలల పాటు వచ్చేస్తాను. మళ్ళీ ఒక గ్యాప్, నాకు ఒక 10-15 days గ్యాప్ ఉంటే పారిపోతా. నా గ్యాప్ ఇవ్వటం అన్నది వీళ్ళ చేతుల్లో ఉంది. నిజమే. నాకు ఆ 15 రోజులు గ్యాప్ అయిందంటే కలిసి చేసే సింగపూర్లో ఉంటా. ఏముందండి సింగపూర్ 4 గంటల సేపు కదా, అదే పెద్ద లెక్క ఏం కాదు. నైట్ అలా మీరు ఎలాగూ డే లాంగ్ షూట్లు, నైట్ ఎర్లీ అవర్ కూడా చేసేవాళ్ళు, అలా 4 గంటలు కూర్చుంటే అయిపోతుంది. వెళ్ళిపోతున్న 10 రోజులు చేసుకుంటే అక్కడ ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు, అందరితో గడిపేస్తాను, గుళ్ళు గొప్పలు దిగేస్తాము. అక్కడ ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. పెళ్ళాడు మా అబ్బాయి, మా కోళ్ళు ఇద్దరు సింగపూర్లో ఉంటున్నారు. మా వారు వెళ్ళిపోతే వాడితో తిరిగేస్తాను. ఆ 15 రోజులు మళ్ళీ టక్కన ఫ్లైట్ ఎక్కామా, నెక్స్ట్ డే షూటింగ్కి వచ్చి అటెండ్ అయిపోతాను. షూటింగ్ ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతాను. నేను ఉండను, ఓహో ఏదైనా కావాలంటే నాకు వాట్సాప్లో కాల్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతాను. ఇంకా వాడికి ఏదైనా అవసరం ఉంటే వాట్సాప్లో కాల్ చేస్తాను. ఒకవేళ ముందు రావాలనుకుంటే ముందు ప్రీపోన్ చేసుకుని వచ్చేస్తాను టికెట్. మన సొంతూరే కాబట్టి పెద్ద అనిపించింది. కాలేదు లేదు ఇంకా టైం పడుతుంది ఆ రోల్ ప్లే చేయడానికి. ఇంకా అదొకటి ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఆ రోల్ ఒకటి అన్ని రోల్ చేసుకుంటూ వచ్చాము. కూతురు, భార్య, తల్లి, ఈ 3 generations అయిపోయింది. ఇక 4వది రావాలి, ఇంకా ప్రస్తుతానికి లేదు. సో రెడీ ఉన్నారా దాన్ని కూడా, ఆ మూమెంట్ ని కూడా ఎంజాయ్ చేయడానికి? ఎంజాయ్ చేయాలి కదా, ప్రతిదీ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం. ఇంకా అదొకటే తక్కువ. చూద్దాం, అది ఫ్యూచర్లో వచ్చేస్తుంది ఆ పదవి కూడా. యూజువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే మీరు నో కాంట్రవర్సీస్ అన్నారు, కానీ నేను 2 అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి. ఒకటి ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకి సంబంధించి గతంలో మీటూ మూమెంట్, కాస్టింగ్ కౌచ్ మూమెంట్, ఇలాంటివి అడ్జస్టింగ్లు, కాంప్రమైజులు ఇలాంటివన్నీ ఉండేవి. అది మీరు వచ్చినప్పుడు 79లో శంకరాభరణం, ఆ తర్వాత వరుసగా అది హిట్ అయ్యేసరికి రాజలక్ష్మి గారికి వరుసగా అవకాశాలు. ఎప్పుడైనా ఇలాంటి ఇన్కన్వీనియన్స్, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. మొన్న ఎవరో అడిగితే కూడా నేను ఏదో చెప్పాను, ఉండకుండా ఎలా ఉంటుంది. బట్ మనం ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంటాం అంతే. వయసులో ఉన్న ఒక ఆడపిల్లని ఎవరైనా ఇష్టపడతారు. మనల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయనంత వరకు మాకేం ప్రాబ్లం. దూరం చూసి ఆనందిస్తారు అనేది, ఆనందించకపోతే నేను ఆర్టిస్ట్ అయ్యేదాన్ని కాదు కదా. నేను ఆ మాత్రం గ్లామర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో సినిమా హీరోయిన్ ఎలా అయ్యేదాన్ని? కాకపోతే వాళ్ళు మనకు ప్రాబ్లం పెట్టేంత వరకు ఏం ప్రాబ్లం లేదు. మస్ట్ లీవ్ ఇట్ అంతే. అంతకంటే నేను దాని గురించి మాట్లాడడానికి పెద్ద ఇష్టం లేదు. ఎందుకంటే ఉంటే ఏ ఫీల్డ్లో లేకుండా ఉన్నాయి, అన్ని ఫీల్డ్లో ఉన్నాయి. కాకపోతే సినిమా అనేసరికి ఫోకస్ అయిపోతుంది. ప్రతి విషయం మీరు ఆలోచించండి. మీరు ప్రతి విషయాలు అన్ని చోట్ల జరిగాయి. ఏదైనా ఒక చిన్న కాంట్రవర్సీ మీరు చెప్పినట్టు ఏదో ఒక ప్రాబ్లం పెట్టేవాళ్ళు ఉండొచ్చు, ఒక్కొక్కరి గురించి గాసిప్స్ రావచ్చు, ప్రతి చోట ఉంది. కాకపోతే సినిమా వాళ్ళు ఏంటంటే ఫోకస్ మా గురించి అయితే వెంటనే చదివేస్తారు.